హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో నిన్న వ్లాగ్ చూసారు కదండి, పార్ట్ 1. ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ లాగా అనమాట. అండ్ మేమైతే ఆ రోజు లంచ్ అయిపోయాక ఇంకా బయటకు వెళ్దాం అని అనుకున్నాం అనమాట. మేము లంచ్ చేసేటప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా తిన్నాక ఆల్మోస్ట్ 5:30 6 వరకు ఇంట్లోనే ఉన్నాము. కాసేపు ఆడుకున్నారు అందరూ. ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము బయటకు వచ్చాం అనమాట. యాక్చువల్గా ఫ్రూలింగ్స్ ఫెస్ట్ అని ఒకటి జరుగుతుంది. అది ఈ టైంలో జర్మనీలో అన్ని ప్లేసెస్లో జరుగుతుంది మోస్ట్లీ. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అండ్ మ్యూనిక్లో ఏంటంటే కొంచెం పెద్ద ఎరీనాలో పెడతారనమాట. సో వెళ్దాము, పిల్లలు కొంచెం ఎంటర్టైన్ అవుతారు అన్నట్టు స్టార్ట్ అయ్యాము. అండ్ మ్యూనిక్లో మేము తిరిగిన ప్లేస్ అనమాట అది. ఈ బ్రిడ్జ్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది. నేను జర్మనీ వచ్చిన కొత్తలో ఈ వీడియో పెట్టాను. అక్కడ అక్టోబర్ ఫెస్ట్ జరిగినప్పుడు వెళ్ళాను అనమాట సేమ్ ప్లేస్కి 2022లో. అప్పుడు ఈ బ్రిడ్జ్ మేంచే నడుచుకుంటూ అంత దూరం, ఇప్పుడు ఎంత దూరం అయితే చూపిస్తాను కార్లో, కింద రైల్వే స్టేషన్ నుంచి పైకి వచ్చి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ మెమరీస్ అన్నీ ఎంత బాగా అనిపించాయంటే, అప్పుడు దక్షిత్ అరౌండ్ 8th మంత్ అనుకుంటా బేబీ. చాలా బాగా అనిపించింది. ఆ మెమరీస్ అన్నీ కలెక్ట్ అవుతాయి ఎవ్రీ స్ట్రీట్లో. మేము ఎక్కడెక్కడ ఆగి ఫొటోస్ తీసుకున్నాం అవన్నీ చాలా క్లియర్గా నాకు మైండ్లోకి వస్తూ ఉన్నాయి. ఆ కంప్లీట్గా డిస్కషన్ అంతా చేసుకుంటూ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంటుందండి మ్యూనిక్, సిటీలా కదా. సో ఈ బ్రిడ్జ్ పైన నేను ఫోటో దిగాను అనమాట. అదే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఒక్కసారిగా సిటీలోకి రాగానే ఆ వైబ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఉండే ప్లేసెస్కి సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మెట్లు దిగొచ్చి అక్కడ స్ట్రాలర్ పెట్టేసి ఆ మూల అప్పుడు ఇలా అక్టోబర్ ఫెస్ట్కి వచ్చాం. అప్పుడు వీడియో చేశాను నేను. Turn right, then you will arrive at your destination. అండ్ మేమైతే ఇంకా పార్కింగ్ అది ఫస్ట్ భయమేసింది అనమాట. అంటే అసలు లాంగ్ వీకెండ్ కదా, జనాలతో ఖాళీ ఉంటుందా లేదా, ముందు బస్కి వెళ్ళిపోదామా టికెట్ తీసుకొని అన్నట్టు అనుకున్నాము. బట్ ఓకే ట్రై చేద్దామని మా వాళ్ళందరూ కొంచెం ధైర్యం చేసి బాగానే వచ్చేసాం. ఇంకా లోపలే పార్క్ చేసుకున్నాం అనమాట. లక్కీగా బాగానే దొరికింది. అండ్ మేము పార్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇది కనిపించింది అనమాట. అప్పుడే పెద్ద సౌండ్ వచ్చింది, పైనుంచి దమ్మని కింద పడింది అనమాట. అది అమ్మో, ఈ రైడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి నిజంగా ఇది బెస్ట్ ప్లేస్ అండి. అక్టోబర్ ఫెస్ట్ ఒకటి, ఇదొకటి, అసలు ఎన్ని రైడ్స్ ఉన్నాయో. నాకు చూస్తేనే భయం, ఎక్కితే ఇంకా వామిటింగ్స్ అయ్యి ఇంకా ఒక రకంగా ఉంటుంది అనమాట. అసలు ఎక్కే ధైర్యం కూడా చెయ్యను నేను జనరల్గా. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అయితే పిల్లలే. ఇప్పుడు మా పిల్లలకి కొంచెం అన్నీ తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళు మెయిన్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మేము ఏదో ఫ్యామిలీస్ కలిసాము, ఫ్రెండ్స్ కలిసాము, మా ఎంజాయ్మెంట్ కాదు, వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు తీసుకొచ్చాం అనమాట. వాళ్ళ కోసం వచ్చాం. బేసిక్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఓకే వాళ్ళు రైడ్స్ ఉంటాయి, మాకు తెలుసు రైడ్స్ అవి ఉంటాయని, పిల్లల రైడ్స్ కూడా కొన్ని ఉంటాయి, ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాం. అండ్ అక్కడ మ్యూజిక్కి అషి అయితే ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట. మంచి ఏమంటారు, చూసారు కదా, వాళ్ళ డాడీని డ్యాన్స్ చేయమని అడుగుతూనే ఉంది గెంతులేస్తూ. అండ్ అప్పుడే ఇంకా యాక్చువల్గా ఇది నైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట, ఫుల్ లైటింగ్తో. అండ్ సమ్మర్లో ఏంటంటే కొంచెం లేట్గా సన్డౌన్ అవుతుంది కాబట్టి జనాలు ఇంకా రాను రాను ఫుల్ అయిపోయారు. మేము వెళ్ళే టైంకి ఓకే కొంచెం ఇంకా రోడ్ అది కనిపిస్తుంది, కానీ లేటర్ ఆన్ చాలా ఎక్కువ మంది వచ్చేసారనమాట. అండ్ ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ దక్షిత్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా ఇవన్నీ చూసి ఏడుస్తాడేమో, లైక్ నేను ఎక్కుతా అంటాడేమో, వాడికి ఇది నువ్వు ఎక్కేది కాదు అని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటూ తీసుకెళ్ళాం నేను మా హస్బెండ్. బట్ వాడికి చాలా బాగా అర్థమైందనమాట. అంటే అది వాడు ఏది ఎక్కేదో, వాడు ఏది ఎక్కందో ప్రతి రైడ్ దగ్గర మేము ఆగి నుంచునే వాళ్ళని చూస్తూ చెప్పేవాడు అనమాట. అమ్మ ఇది చాలా స్నెల్లర్ వెళ్తుంది, ఇది బిగ్ వాళ్ళు ఎక్కాలి, ఇది చిన్న వాళ్ళు ఎక్కద్దు. సో వాడికి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. మేము కొన్ని అడిగినా సరే వాడు నో అని చెప్పేవాడు అనమాట. వాడికి ఏదైతే తెలుసో ఇలాంటి ప్లేసెస్లో ఆగి నేను ఎక్కుతాను, ఏది ఎక్కుతానని డిసైడ్ చేసుకునేవాడు. అసలు మేము అషిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. దాన్ని పంపించడానికి మేము ఎవరొకరిని తోడుగా ఎక్కాలేమో అనుకున్నాం, కానీ అసలు వాడికన్నా ముందు అదే పరిగెడుతుంది అనమాట. నేను ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని. మిక్కీ మౌస్ అవన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. వాడేమో ఫైర్ ఇంజన్ సెలెక్ట్ చేసుకున్నాడు, అషి ఏమో మిక్కీ మౌస్ సెలెక్ట్ చేసుకుంది అనమాట నేను ఎక్కుతానని. అండ్ వాళ్ళ అన్ననే చూస్తూ ఉంది. ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. రైడ్స్ అన్నీ
చాలా తక్కువ టైమే ఉంటాయి. బట్ ఓకే. వాళ్ళైతే ఇంక ఇలాంటివి 2, 3 చోట్ల ఉన్నాయన్నమాట. ఇంక అన్ని ప్లేసెస్‌లో ఎక్కారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎండ్ వరకు కూడా అనమాట. దక్షిత్ ఎక్కడ పేచీ పెట్టలేదు. చక్కగా ఆగిని ఎక్కేవాడు. ఫుడ్ కూడా అసలు అది కావాలి, ఇది కావాలి అలా ఏం అడగలేదనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది తీసుకెళ్ళినందుకు. సో, ఇలా ఎక్కారు. ఇంకా రైడ్ అయిపోయింది. దక్షిత్ డిడ్ యూ ఎంజాయ్? యా అషి బాగుందా? కాదు లాస్ట్ లో వాటర్ కొడతాడు చూడు మొహాన. అది అది వస్తుందంటవా అషి? దక్షిణ ఏంటది? బూచియా? అదే బూచి అషి బూచి హౌస్ అంటే అదే వెళ్తావా? ఇగో మా అమ్మాయికి ఏమో కావాలంట. ఏం కావాలి చెప్పు, అవే కొడతారు. ఏం కావాలి చెప్పు, అవే తీసుకున్నా. 3 తీసుకున్నారా? ఆడు ఆడు ఏదో ఒక బాక్స్ నెక్స్ట్ నువ్వు కొడతావు. నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఐ విల్ ట్రై. మంచిగా మధ్య మధ్యలో గేమ్స్ కూడా ఆడుతూ ఉన్నారు మా వాళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది దక్షిత్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఇష్టం. వాడు అడిగాడు అనమాట ఎక్కుతానని. ఇంకా బ్యాచ్ అందరు కదిలేరు. వాళ్ళ డాడీతో వాడు అండ్ ఇంకొక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. సో తనతో అషి కూర్చొని అందరూ కలిసి వెళ్ళారు. అసలు ఒకరినొకరు గుద్దుకుంటూనే ఉన్నారు. దక్షిత్ అయితే ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అషి అయితే ఎక్కింది కానీ ఎక్కుతాను అదిగోండి కాము కూర్చుంది అనమాట. గుద్దుకోవడం అదంతా దానికి కొంచెం భయం వేసినట్టుంది. అడవలేదు కానీ ఇంకా అలా బిగిసిపోయింది అనమాట. దక్షిత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ వెళ్తా అన్నాడు కానీ ఇంకా వద్దని వేరే ఎక్కిస్తామని చెప్పాం అనమాట. వాడికి మగపిల్లాడు కదా, ఈ కార్లు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ దాని తర్వాత ఇది ఒక రైడ్ అనమాట. సో దీనికి ఏంటంటే మేము టోటల్గా ఒక్కొక్కటి తీసుకుంటే చాలా తక్కువ టైమే ఉంటుంది. ఇంకెవరు కూడా లేరనమాట. సో సర్లే అని చెప్పి ఒక 4 రైడ్స్ తీసుకున్నాం ఇద్దరికి. వాడు ఒక హెలికాప్టర్, అదొక ఏరోప్లేను అలా ఏదో ఎక్కారనమాట. తర్వాత ఇద్దరు కలిసి ఎక్కుతా అన్నారు కొన్ని. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇండియాలో మనకి తీర్థాలు ఉంటాయి కదా, లైక్ ఏదైనా ఫెస్టివల్స్కి ఆ టైంలో చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్, రంగుల రాట్నం ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు జస్ట్ ఆ రంగుల రాట్నం ఎక్కడానికి నాకు వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. చిన్నది రౌండ్గా తిరుగుతుంది కదా అంబ్రెల్లాలా ఉండి, జీడి తింటూ వెళ్ళేదాన్ని అనమాట. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి బాగా అనిపించింది. అండ్ ఇంకా అలా అన్నీ చూసుకుంటూ వచ్చాం. చాలా పెద్ద ఎరీనాలో ఉంటుంది లిటరల్లీ అండి. ఆ రోజు అసలు కాళ్ళు లాగి ఇంటికి వెళ్ళాక అసలే పీరియడ్స్ టైం ఏమో ఫుల్ భయంకరమైన కాళ్ళ నొప్పులు వచ్చాయన్నమాట తిరిగి తిరిగి. సో ఇక్కడ ఇంకా రైడ్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడానికి అయిపోయాయి అనమాట. అండ్ ఇంకా కొంచెం ఫుడ్ మీద పడ్డాం. అప్పటిదాకా
తిరిగాం కదా, నేను ఈ క్రీప్స్ బాగానే తింటాను, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఇష్టము. ఒక దోశ లాంటి దాంట్లో నటెల్లా పెట్టిస్తాడనమాట. స్వీట్ ఏదో ఒకటి తినాలి, క్రేవింగ్ ఉంటుంది కదా. సో అది తీసుకొని మా వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో గేమ్ స్టార్ట్ చేశారు. ఇంకా అది ఆడుతూ నేను అందరికీ తినిపిస్తూ ఉన్నాను అనమాట. పొట్టే మళ్ళీ ఇక్కడ ఆ గేమ్ కూడా ఆడేసాం, నేను కూడా ఆడాను అనమాట. ఏవో చిన్నవి వస్తాయి కదా, ఇంకా అందులో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆడినప్పుడు అషికి ఇచ్చారు, సెకండ్ ఆడినప్పుడు దక్షిత్కి. అక్కడ ఏమి ఉండే వాళ్ళకి ఏమి యూస్ అవుతాయని మార్చి తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఫైనల్గా వెళ్ళిపోయే ముందు ఇది ఒకటి కనిపించింది. దక్షిత్ దూరం నుంచి చూస్తూ ఇది ఆడతా అన్నాడు. ఇంక దక్షిత్ వెళ్తుంటే ఇది కూడా ఏడ్చింది అనమాట, నేను కూడా వెళ్తానని. అసలు నువ్వు చిన్నపిల్లవమ్మ, నువ్వు ఎక్కలేవు, వద్దు అంటే అసలు ఒప్పుకోలేదు. అండ్ లోపలికి వెళ్ళాక కూడా ఫస్ట్ అదే ఎక్కేస్తా అందనమాట. సో చూడండి, ఒక్కతే ధైర్యంగా ఏం చేసుకుంటుంది, ఎగ్జైట్ అయిపోతుంది అనమాట గెంతుతానని చెప్పి. అసలు యాక్చువల్లీ మేము ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ దాని వెయిట్ చాలా తక్కువ కదా, దాని వెయిట్కి అది ఎగరలేకపోతుంది పాపం. ఇంకా ఆఖరికి వాళ్ళ డాడీకి టాస్క్ లాగా అయిందనమాట. వెనకాల నుంచి అస్సలు పిස්සరంత భయం లేదు అజీకి అయితే. అసలు నాకు భలే అనిపిస్తుంది ధైర్యంగా అలా ఉంటే. ఇక్కడ చూసారో గాల్లో తేలిపోతుంది అనమాట, కిందకి రావట్లేదు దాని బరువుకి. ఇంకా వాళ్ళు కూడా టికెట్ ఇచ్చేసారనమాట. వాళ్ళు ఏముంది డబ్బులకి ఇస్తారు కదా, ఇంకా ఆశి ఎంతసేపటికైనా అలాగే ఉంటుందని మా హస్బెండ్ని పైకి ఎక్కి మీరు సపోర్ట్ చేయండి అన్నారు. ఇంకా కంప్లీట్గా మా హస్బెండ్ జంప్ చేస్తూ ఉన్నారు పాపం. అంతసేపు జంప్ చేసి తను కింద దిగాక వామిటింగ్ వచ్చేలా ఉంది, వికారంగా ఉంది అంటూనే ఉన్నారు పాపం కార్లో ఇంటికి వెళ్ళే వరకు. ఆశి మాత్రం దాంట్లోంచి అయిపోయాక దింపినా సరే ఏడుపు అనమాట. నేను ఇంకా జంప్ చేస్తా అని. అసలు నాకు భలే అనిపించింది, ఏదో ట్రంపోలియంలో జంప్ చేసినట్టు. వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. అది చూసారా, నేను అదే చెప్తున్నా, వదులు అంటే అది ఉండట్లేదు, పైకి వెళ్ళిపోతుంది అని అన్నారు. సో అషి అయితే లాస్ట్ రైడ్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ పిల్లలు ఇద్దరు కూడా మేము తీసుకెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారు, ఎక్కడ పేచీ లేకుండా. నాకైతే ఒక చిన్న బ్రేక్లో వాళ్ళకి బాగా అనిపించింది. అండ్ ఇక్కడ దక్షిత్ కూడా చాలా మంచిగా, ఇద్దరు ఆపోజిట్లో ఉన్నారనమాట. చాలా బాగా ఏదో ట్రంపోలియంలో జంప్ చేసినట్టు, వాడైతే చాలా హైగా, చాలా బాగా అనిపించింది. ఇలాంటివి నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఎక్కాలని. బట్ అబ్బే అసలు మనకు అలాంటి ధైర్యాలు కూడా ఎప్పుడు ఉండేవి కాదు. బట్ పిల్లలు అయితే త్రూ అవుట్ ద అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా ఒక 3 hours అలా స్పెండ్ చేసాము. ఇంకా డౌన్ అవుతుంది కదా, మొత్తం లైటింగ్స్తో చాలా బాగుందనమాట. ఇంకా చల్లగా అయిపోయింది బయట కూడా. ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేస్తున్నాము. అసలు నైట్ వ్యూ అయితే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ. నిజంగానండి ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుందనమాట, సిటీ వైబ్ లోపల ఊర్లో ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ అయితే చాలా బాగా మోస్ట్ హ్యాపెనింగ్గా అనిపిస్తుంది. సౌండ్స్ లేకపోతే పీపుల్ కానీ బిజీగా ఉంటూ ఉంటాయి రోడ్స్ అంతా. అండ్ మాకైతే బాగా అనిపించింది. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.